త్రివేణి సంగమమైన కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు సన్నద్దమవుతోంది. వచ్చే నెల 15 నుంచి జరిగే పుష్కరాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తుల సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం పుష్కరాలకు ముస్తాబవుతోంది. ప్రతి ఏడాది ఒక్కో నదికి పుష్కరాలు జరుగుతుండగా ఈసారి సరస్వతి నదికి రానున్నాయి. గోదావరి ప్రాణహితతో పాటు అంతర్వాహినిగా సరస్వతి ఉండటంతో త్రివేణి సంగమంలో ఘనంగా పుష్కరాలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 15 నుంచి పుష్కరాలు ప్రారంభం కానుండటంతో త్రివేణి సంగమం వద్ద అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమం వద్ద ఏర్పాట్లకు ప్రభుత్వం 35 కోట్లు కేటాయించడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కోసం పుష్కర ఘాట్ల నిర్మాణాలు చేపట్టారు. గోదావరి పరివాహకం వెంబడి రహదారుల నిర్మాణం, విద్యుత్ లైన్ల ఏర్పాట్లు, మరుగుదొడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను చేపడుతున్నారు. జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద 8 కోట్లతో నిర్మాణాలు చేపట్టాలని భావించగా ఆ తర్వాత 11 కోట్లకు పెంచి పనులు చేస్తున్నారు. 86 మీటర్ల మేర ఘాట్లు నిర్మించి సుందరీకరణ పనులు చేపడుతున్నారు. 40 లక్షలతో సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పుష్కరాలకు ఆహ్వానం పలికేందుకు ప్రత్యేక డిజైన్లతో నిర్మాణాలు చేపడుతున్నారు. ఆలయం చుట్టూ ఫ్లోరింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కాళేశ్వరంలో 15th May నుంచి 26th May వరకు సరస్వతి పుష్కరాలు సెలబ్రేట్ చేస్తున్నాం. అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ శ్రీధర్ బాబు సార్. సో మనకు 25 crore అండ్ దాని ఇంకా 10 crore టోటల్ 35 crore మనకు బడ్జెట్ వచ్చింది. వేరియస్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసి ఇంపార్టెంట్ వర్క్స్ కూడా మనం స్టార్ట్ చేసాం. విఐపి ఘాట్ ఎక్స్టెన్షన్, సిమిలర్లీ అక్కడ ఘాట్ లో సరస్వతి మాతా విగ్రహాలు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. గోదావరి రివర్ దగ్గర మనం గోదావరి హార్తి సేఫ్టీ అరేంజ్మెంట్స్ అండ్ దెన్ డ్రెస్ చేంజింగ్ రూమ్ ఫర్ పబ్లిక్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. ఒక యాప్ కూడా తయారవుతుంది. ఎక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉంది, అన్ని మీకు యాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ అందరు సిటిజన్స్ కు వస్తుంది. అందరు ఇక్కడ రావాలి, ఇక్కడ పూజ చేసి వాంతో ఆశీర్వాదం చేసి దాన్ని. గోదావరిలో నీరు అంతగా లేకపోవడం అధికారులను కలవరపెడుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తే నీటి కొరత తప్పేలా లేదు. పుష్కర పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నా ఆలస్యంగా ప్రారంభించడంతో గడువులోగా అన్నీ పూర్తవుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.